అయ్యో అమ్మా, నమస్కారం అమ్మా. అమ్మా, నేను కనిపిస్తున్నానమ్మా మీకు. అమ్మా, ఇప్పుడు 1వ తారీఖున వెళ్ళారమ్మా బోట్ వేసుకొని మన వాళ్ళు. వచ్చేస్తాం కదా అనుకుని నేను కూడా ఫోన్ చేయలేదు, మాట్లాడుతుంటే ఫోన్ కట్ అయిపోయింది కదా, దానివల్ల కట్ అయిపోయిందేమో అనుకున్నాం మేడం. కానీ 4:30 అయింది, ఫోన్ చేసినా స్విచ్ ఆఫ్ అని వస్తుంది. మాక్సిమం గాలి వల్ల రాలేదేమో అని అనుకున్నాం మేడం. నైట్ 7:30 అయింది, అయినా చేసాం మామూలుగా స్విచ్ ఆఫ్. ఇంటికి అవ్వకపోతే ఇక్కడ జానకిరామ్ గారు అంటారు కదా, అతను గారిని కలిసాం మేడం. 1 గంట వరకు మాతోటి ఉన్నాం. ఇప్పుడు మార్నింగ్ కూడా అతను మాతోటి ఉండి మాట్లాడుతున్నారు. ఇంతవరకు ఆచు తెలియలేదు అసలు. చిన్న పిల్లలు ఉన్నారు మేడం, మాకు గేట్ బాగుంది మేడం. అదేనమ్మా, మేడం. అవునమ్మా అవునమ్మా. తల్లి చెప్పమ్మా. ఇక్కడికి వచ్చి ఎవరు రాలేదు మేడం, ఎవరు తీసుకురాలేదు. 2-3 గంటలకు నాకు ఫోన్ మాట్లాడి మేడం వచ్చింది మేడం. అమ్మ, మీరు ఇన్ఫర్మేషన్ మాకు ఇచ్చిన తర్వాత నుంచి కూడా పోలీస్ డిపార్ట్మెంటు, మెరైన్ డిపార్ట్మెంటు, ఫిషరీస్ డిపార్ట్మెంటు మేమందరం అదే పనిలో ఉన్నామమ్మా. యాక్చువల్గా ఈరోజు మార్నింగ్ నుంచి నేను మన కోస్టల్ గార్డ్ వాళ్ళకి కూడా కొంచెం గాలి ఎక్కువగా ఉందని వాళ్ళు హెలికాప్టర్ ఇవ్వడానికి కొంచెం ఇబ్బంది పడినా కూడా మేము వాళ్ళని రిక్వెస్ట్ చేస్తే హెలికాప్టర్ కూడా పంపించారు. ఇప్పుడు హెలికాప్టర్లో కూడా అదంతా వెతుకుతున్నారమ్మా. ఆల్రెడీ ఎవరైతే అప్పారావు గారు ఉన్నారో అప్పారావు గారితో ఇక్కడ నుంచి మన మెరైన్ పోలీసులు కంటిన్యూగా టచ్లో ఉన్నారు. ఆయన ఇచ్చిన ఇన్పుట్ను కూడా బేస్ చేసుకున్నాం. అంటే ఎక్కడ ప్రమాదం జరిగింది, ఎక్కడ ఏమైంది అన్నది కూడా మేము అన్నీ కూడా తెలుసుకున్నామమ్మా. దాన్ని బట్టే ఆల్రెడీ నేవల్ వాళ్ళు హెలికాప్టర్ కూడా వెళ్ళింది, మన బోటు కూడా ఒకటి రెస్క్యూ ఆపరేషన్ చేస్తుంది. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ వాళ్ళు ఇబ్బంది లేకుండా తీసుకురావడానికనే ఈరోజు మేము అందరం కూడా ప్రయత్నం చేస్తున్నామమ్మా. దాని గురించే ఎమ్మెల్యే గారు కూడా మీ దగ్గరకు వచ్చారు. ఆర్డీఓ గారు, ఎంఆర్ఓ గారు, మన ఎమ్మెల్యే గారు, ఇప్పుడు మన కొండపల్లి శ్రీనివాస్ గారు కూడా మీకు ధైర్యం చెప్పడానికి వస్తున్నారు. అమ్మ, ఈరోజు గవర్నమెంట్ కంపల్సరీగా ఆదుకుంటుంది, గవర్నమెంట్ ఉంది. నేను అచ్చెన్నాయుడు గారు అందరం కలిసి కూర్చొని మాట్లాడుకున్నాం. కలెక్టర్ గారు అందరు, విజయనగరం కలెక్టర్ గారితో, వైజాగ్ కలెక్టర్ గారితో కూడా మాట్లాడానమ్మా. విశాఖపట్నం 3 జిల్లాల జేడీలు కూడా ఒకసారి కోఆర్డినేట్ చేసుకొని ఇంకెవరు ఉన్నారేమో చూసుకోండి, అలాంటి వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారో చెక్ చేసుకొని ముందు ఇమీడియట్గా వాళ్ళు బ్యాక్ రమ్మని చెప్పండి. వీళ్ళకి కూడా మనకి గవర్నమెంట్ నుంచి కొంచెం మనం సపోర్ట్ చేయాలి, వాళ్ళ ఫ్యామిలీస్కి కొంచెం ధైర్యం చెప్పండి. Don't mention how fast you got promoted. Don't mention the Tokyo trip. Don't